ఈ సువార్త ఎలాంటిదో మనం ఒకసారి తెలుసుకుందాం. ఇంతవరకు విన్న మాటల ప్రకారంగా రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికిని మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. రక్షణ కలుగు చేయుటకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నదటండి. సువార్త దేవుని యొక్క శక్తి అన్నమాట అండి. ఆ శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తే సువార్త. ఈ సువార్త అన్నదంటండి బలహీనులైన వారికే వస్తుందంటండి. బలహీనులైన వారంటండి యేసులో నుంచి బలహీనపడి, యేసంటే తెలియక, యేసంటే తెలియని వారు చాలామంది ఉన్నారు. చర్చిలకి సంవత్సరాల తరపున వస్తారు కానీ యేసుని బట్టి ఏమై ఉన్నారో తెలవని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి బలహీనులుగా ఉన్న వారిని దేవుడు బలవంతులుగాను శక్తివంతులుగా చేయటానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు అన్నమాట అండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చింది బలహీనులుగా ఉన్న వారిని బలవంతులుగా చేయటానికి, శక్తి లేని వారిని శక్తివంతులుగా చేయటానికి, నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వటానికి, సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వటానికి, సంతోషం లేని వారికి సంతోషం ఇవ్వటానికి, అన్నిటికీ ఉపయోగపడేదే సువార్త అన్నమాట అండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సువార్త గురించి రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తిహీనుల కొరకు చనిపోయాను అంటే మనం ఇంకా బలహీనులుగా ఉండగానే మనల్ని బలపరచడానికి ఏమొచ్చిందంటండి, ఈ శుభవార్త వచ్చిందన్నమాట అండి. హల్లెలూయా.